హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు రెండవ రోజు అనమాట. ఎందుకంటే పాము ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇదిగోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల మనకి ఇంకా పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే. సో అది చెట్టు వెనక వేర్లు చూసారు ఎట్లా ఉన్నాయో. దీనికంటే ఇంకా పెద్ద చెట్టు చూపిస్తాను చూడండి, మామూలుగా లేదు, అది అద్భుతంగా ఉందన్నమాట. వావ్, ఇక్కడ నుంచి చూస్తున్నారు ఎట్లా ఉందో. మాది శ్రీకాకుళం జిల్లా అండి, పలాస మండలం పట్టుపాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ముసళ్ళు అయితే ఉంటాయి. నిన్న నైట్ కార్బిన్స్కో బీచ్కి అయితే వచ్చాం కదా, సో అదే బీచ్లో మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట సన్ రైజ్ చూడడానికి. సో ఇక్కడ సన్ రైజ్ వచ్చేసి 5:20కే స్టార్ట్ అవుతుంది. అండ్ మేము 5:10 కల్లా రీచ్ అయిపోయాం. బట్ మనకైతే లక్ లేదు, సన్ రైజ్ అయితే కనిపించలేదు. బట్ బ్యూటిఫుల్ టైం ల్యాప్స్ అయితే వచ్చింది, సో అది పెడతాను ఒకసారి చూడండి. నిన్న చూసుకున్న కార్బిన్స్కో బీచ్ వచ్చేసి ఇక్కడ ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, దీని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. జస్ట్ కొంచెం ముందుకు వస్తే మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. నిన్న ఈవినింగ్ చూసుకున్నాం కదా కార్బిన్స్కో బీచ్, అది ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. నిన్న ఈవినింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంది. నిన్న ఈవినింగ్ చూసుకున్నాం కదా, సో అందుకని మేము ఇంకా ఇక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్తున్నాము. మేము వచ్చేసి ఇప్పుడు కార్బిన్స్కో బీచ్ నుంచి వందూర్ బీచ్ అయితే వెళ్తున్నాం. 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంటుంది. సో రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక 5 కిలోమీటర్స్ ఏమో రోడ్ అయితే బాగోదు.
టైం వచ్చేసి ఇంకా 7 కూడా కాలేదు, 5 minutes టు ఇంకా 5 minutes ఉంది 7 అవ్వడానికి. సో మనం వందూర్ బీచ్ అయితే రీచ్ అయ్యాము. అండ్ బేసిక్గా వందూర్ అంటే ఏంటంటే ఇది ఒక విలేజ్ అనమాట. ఇక్కడ 2 బీచ్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్త్ వందూర్ బీచ్ అని ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనం వచ్చిన బీచ్ అనమాట, డైరెక్ట్ వందూర్ బీచ్ అని ఉంటుంది. సో బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. దీన్ని న్యూ వందూర్ బీచ్ అంటారు అనమాట. బీచ్ చూస్తున్నారు కదా, వైట్ శాండ్ బీచ్ అనమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు బీచ్లో. వావ్, బ్యూటిఫుల్. వాటర్ అయితే మాత్రం కలర్స్ అనమాట భలే ఉన్నాయి. ఎండ ఇప్పుడే వచ్చింది. వాటర్ ఎంత క్లియర్గా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగోండి వాటర్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో. మొత్తం ఫుల్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కింద, అంత క్లియర్గా ఉంది వాటర్. యాక్చువల్గా ఇప్పుడిప్పుడే సన్ వచ్చింది కదా, మాకు బీచ్లో చూస్తే డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడేమో లైట్ కలర్ ఉందన్నమాట, తర్వాత కొంచెం గ్రీన్ కలరు, తర్వాత లోపలికి వెళ్తే ఫుల్ డార్క్గా ఉందన్నమాట కలర్. అండ్ ఇక్కడ కోకోనట్ ట్రీస్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డిఫరెంట్ ట్రీ అయితే ఉంది, కొంచెం వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి. బీచ్కి లాస్ట్కి వెళ్తే ఇలాంటి ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా లాస్ట్లో చాలా ఉన్నాయి ట్రీస్ అవి. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూస్తే మనకి దగ్గరలో చిన్న ఐలాండ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం బోట్స్ ఏమన్నా అక్కడికి ఎలా ఉందా లేదా అనేది. బోట్స్ ఎలా ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది ప్లేస్, ఎందుకంటే అవి చాలా చిన్న ఐలాండ్స్ అనమాట, ఫుల్ క్లీన్గా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం ఫెసిలిటీ ఉంటే. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న ఐలాండ్ అనమాట. సో మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి, మేబీ అక్కడికి ఏమైనా తీసుకెళ్తారేమో చూద్దాం. సో ఇప్పుడు మనం వందూర్ బీచ్లో మనం ఒక్కలమే ఉన్నాం ఇటు సైడ్ అయితే. సో బీచ్ మొత్తం చూసుకుంటే నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 మంది కూడా లేరు. అండ్ ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల మనకి ఇంకా పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే. ఇక్కడ వరకే అనమాట బీచ్, ఇక్కడతోటి ఎండ్ అయిపోద్ది. అండ్ లాస్ట్కి వెళ్తే మనకి కొన్ని ట్రీస్ అయితే పడిపోయి ఉన్నాయి. అవి ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి 2004లోనో ఇప్పుడు సునామీ వచ్చింది కదా, ఆ టైంలో కొట్టుకొచ్చిన ట్రీస్ అని చెప్తారు. పెద్ద చెట్లు అయితే ఎండిపోయి ఉన్నాయి అనమాట, పడిపోయి. అండ్ అక్కడికి వెళ్తే కూడా మంచి బ్యూటిఫుల్ స్పాట్ అనమాట, ఫొటోస్కి మంచిగా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్ అనేది బేసిక్గా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. సో అంత సీనిక్గా ఉంది బీచ్. సో లెట్స్ గో టు దట్ ఎండ్ పాయింట్. కెమెరాలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ లైవ్లో చూస్తే కానీ మాత్రం సముద్రంలో నీళ్ళన్నీ కూడా రంగురంగులుగా కనిపిస్తున్నాయి అనమాట. లైట్ బ్లూయిష్గా, డార్క్ బ్లూయిష్గా, తర్వాత గ్రీనిష్గా అట్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్, బ్లూ కలర్ అట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఈ బీచ్ మొత్తంలో నాకు నచ్చిన బెస్ట్ వ్యూ ఇదే. ఈ ట్రీస్ చూస్తున్నారు కదా డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పటివరకు మనం ఎప్పుడు చూడని చెట్లు అనమాట, అవి కొత్తగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో చెట్టు మాత్రం సూపర్ ఉంది కదా, ఎండిపోయింది. సో ఇందా చెప్పాను కదా నేను, ఎండిపోయిన పెద్ద చెట్లు ముక్కలు పీసెస్ ఉంటాయని, ఇవే అనమాట. సో అండ్ మన వెనకాల చూసుకుంటే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అండ్ పెద్ద చెట్లు అయితే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, బ్యూటిఫుల్ కదా. ఇక్కడ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండ్ ఒక్కొక్క షేపు ఒక్కొక్క టైప్లో ఉంది అనమాట. సో కోరల్స్ అంటే ఇవేనా ఏమో మరి, కోరల్స్ చనిపోయిన తర్వాత ఇలా అయిపోతాయేమో మరి, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బాగుంది కదా ఇది, ఆర్క్ షేప్లో ఇలాగ చూసారా. చెట్టు కొమ్మ, జస్ట్ చిన్న కొమ్మ అనమాట, ఎంత పెద్దగా ఉందో. సో ఇదే ఎంత పెద్దగా ఉందంటే ఇక పెద్ద చెట్టు ఎంత పెద్దదో అదిగోండి అక్కడ చూస్తే కనిపిస్తుంది మొత్తం ఆల్రెడీ. ఓకే, ఈ చిన్న పీస్ కాదు యాక్చువల్గా, ఇది మొత్తం ఒక చెట్టు అనమాట, పెద్ద చెట్టు. కొంత ఇసుక లోపల ఉండటం వల్ల మనకి కనిపించట్లేదు. చూపిస్తాను మొత్తం చెట్టు అంతా మీకు. ఇదిగోండి పెద్ద చెట్టు అన్నాను కదా, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి
ఇలా వచ్చి కొంచెం లోపల ఇసుక అయితే పైన పేరుకుపోయింది. సో అండ్ అదే ఇక్కడ వరకు కంటిన్యూ అయింది అనమాట. ఇదే అనమాట ఆ చెట్టు. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది రాయి. ఏదో చెట్టు కొమ్మ ఎండిపోయిందేమో అనుకున్నా, కానీ గట్టిగా ఉంది అనమాట రాయిలాగా. అండ్ పట్టుకొని పైకి లేపుదామని తీస్తే అసలు రావట్లా, చాలా గట్టిగా ఉంది. చాలా లోపల కొంత నీళ్ళలో ఇసుకలో కూరుకుపోయింది అనమాట. ఎంత పెద్దదో తెలియదు. సో ఇక్కడ చూస్తే ఇక మీరు మొత్తం చూడొచ్చు, ఎండిపోయిన చెట్లు అన్నీ, కొట్టుకొచ్చిన చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ బే మొత్తం అక్కడ వరకు మొత్తం అవే ఉన్నాయి. సో ఇంకా డెడ్ ఎండ్కి అయితే వెళ్ళలేదు, ఇప్పటిదాకా మనం ఇక్కడే ఉన్నాం. ఇంకా లాస్ట్కి చెట్లు ఉన్నాయి అనమాట. సో చూద్దాం వెళ్ళి. ఈ చెట్లు నీళ్ళల్లో నాని మొత్తం జారుతున్నాయి కాలు పెడితే. మొత్తం బుషెస్ లాగా ఉన్నాయి అనమాట ఇటు సైడ్. చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు ఉందో. వావ్, ఆ చెట్టు వేర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్ద చెట్టు. కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం అసలు ఆ మొద్దు చూడండి ఎంత పెద్దగా ఉందో. ట్రై చేద్దాం, పైకి ఎక్కగలమేమో. తర్వాత నేను లోకల్స్తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే వీటిని మువ్వా చెట్లు అంటారు. ఇవి సునామీకి కొట్టుకొచ్చినవి కాదు, అక్కడే పెరిగి పడిపోయినవి అనమాట. సో ఈ పెద్ద చెట్టు అయితే ఎక్కడానికైతే వెళ్తున్నాను, చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఈ అండమాన్ ఐలాండ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అక్కడ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని బీచెస్లో మొసళ్ళు అయితే ఉంటాయి. వావ్, ఇక్కడ ఒక చేప కనిపించింది, సూపర్ ఉంది అసలు. జెబ్రా ఉంటాయి కదా పైన చారలు, అలా ఉన్నాయన్నమాట, చిన్న చేప. సో మనం ఇంకా వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళలేదు. వాటర్ యాక్టివిటీస్ మనం యాక్చువల్గా హ్యావ్లాక్ ఐలాండ్లో చేయాలి. సో అది ఏంటంటే మా ప్లాన్, రేపు వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం. సో ప్రజెంట్ దీనికి మీదకైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం. మొసళ్ళు ఏమీ ఉండకూడదని కోరుకుందాం. ఎస్, ఫైనల్లీ వచ్చేసాను టాప్కి. ఓ, ఇలాంటి చెట్టే ఇటుపక్క ఇంకొకటి ఉంది పెద్దది. ఒకటి కాదు యాక్చువల్గా, ఇంకా ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ వరకు ఉంది. కాకపోతే డైరెక్ట్ రూట్ లేదనమాట, అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. వావ్, నైస్. వావ్, వెరీ బిగ్ ట్రీ, చాలా పెద్ద చెట్టు అసలు. యాక్చువల్గా కొంచెం ఎత్తులో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి కలర్స్ కనిపిస్తున్నాయి మంచిగా, గ్రీన్ కలర్, బ్లూ కలర్, అవన్నీ బాగుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఓకే 8:15 అవుతుంది. సో ఎండ్ అయితే స్టార్ట్ అయింది, మనం చిన్నగా ఇక బయలుదేరొచ్చు. చూద్దాం. మనం ఎడ్జ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా అయితే వాక్ చేయాలి. ఇక్కడైతే కొంచెం స్లిప్పరీగా ఉంది, చిన్నగా వెళ్దాం. వావ్, బ్యూటిఫుల్, నైస్ ఎక్స్పీరియన్స్. సో వాందూర్ బీచ్ అయితే వస్తే ఈ స్పాట్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అఫ్ కోర్స్ బీచ్లో ఇది ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జనాలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికైతే వస్తారు. ఎంత పెద్ద చెట్టు అసలు, చాలా పెద్ద చెట్టు. ఇదంతా వేళ్ళు అనమాట, చెట్టు వేళ్ళు. ఇది ఇంకా చనిపోకముందు ఎంత పెద్ద పొడుగుందో ఇంకా. యాక్చువల్గా మనం ఇంకా చాలా ఎండ్కి వెళ్ళలేదు, ఇంకా ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో ఒక బ్యూటిఫుల్ థింగ్ అయితే స్పాట్ చేశాను, నేను చూపిస్తాను చూడండి. అంటే కొత్తగా ఉంది చూడడానికి. అండ్ ఇందాక మనం ఒక చెట్టు పై నుంచి వెళ్ళాం కదా, ఆ చెట్టు కింద నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ యా, ఇటు వస్తే బేసిక్గా ఏంటంటే మనకి, సో అది చెట్టు వెనక వేర్లు చూసారు ఎట్లా ఉన్నాయో, సూపర్ కదా. అండ్ ఇదే కాదు, మీకు ఇంకా దీనికంటే పెద్ద చెట్టు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది చూడండి. సో చెట్టుకి కింద వేర్లు అనమాట, ఇవన్నీ కూడా రూట్స్, వేళ్ళతో సహా మొత్తం పడిపోయి కొట్టుకొచ్చినాయి అనమాట చెట్లు ఇక్కడ దాకా. అండ్ ఇది ఒక చెట్టు, దీనికంటే ఇంకా పెద్ద చెట్టు చూపిస్తాను చూడండి, మామూలుగా లేదు, అది అద్భుతంగా ఉందన్నమాట. వావ్, ఇక్కడ నుంచి చూస్తున్నారు ఎట్లా ఉందో. ఇటు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, మతిపోద్ది అనమాట.
వావ్, ఎంత పెద్దదో చూడండి. అండ్ ఇటు మొత్తం ఇక ఇవన్నీ కూడా చెట్లు ఇంకా చాలా ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు వెనక భాగం వేళ్ళతోటి. సో బిగ్, చాలా పెద్దది. చాలిక వందూర్ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం మొత్తం. అండ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టుకి ఏదో పైనాపిల్ లాగా ఉన్నాయి అనమాట చూడడానికి. అలాంటి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, తినేవా లేకపోతే పిచ్చి ఫ్రూట్సా తెలియదు. కనిపిస్తున్నాయి కదా, దూరం నుంచి చూస్తే పైనాపిల్ లాగా ఉన్నాయి, బట్ డిఫరెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా చిన్న క్రాబ్. ఆ ఇసుకలో హోల్ పెట్టి లోపల నుంచి ఏదో చిన్న చిన్న బాల్స్ లాగా తెచ్చింది పైన పెడుతుంది అనమాట. మేబీ హోల్ క్రియేట్ చేస్తుంది లోపలికి. సో లోపల ఉన్న ఇసుక అంతా తెచ్చి పైన చూసారా బాల్స్ లాగా ఎలా పెట్టిందో. చూస్తున్నారు కదా రంగురంగుల బస్సులు, ఇవన్నీ లోకల్ బస్సులు అనమాట. ఈ బస్సులోనే ఇందాకలా చూపించాను కదా జనాలు చాలా మంది వచ్చారు, ఇదిగోండి ఇంకా ఉన్నారు. సో మనం వీళ్ళు వచ్చే లోపే మనం కంప్లీట్ చేసుకున్నాం మొత్తం బీచ్ అంతా. లేదంటే బీచ్ అంతా వీళ్ళతో నిండిపోయేది. అందుకే చెప్తున్నాను ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. మాది ఆల్రెడీ బీచ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట మేము. హే కామెడీ, వీళ్ళంతా తెలుగులు భయ్యా. ఇక్కడ చూడు ఒకసారి, బొడ్డపాడు అగ్నికుల క్షత్రియ సంఘం అండమాన్ వనభోజనం అంట. సో బేసిక్గా ఇవన్నీ వనభోజనాలకు అయితే వచ్చారు వీళ్ళు. మాది శ్రీకాకుళం జిల్లా అండి, పలాస మండలం బొడ్డపాడు. ఓకే, బొడ్డపాడు గ్రామస్తులు మేమందరము. సో బేసిక్గా ఇప్పుడు బస్సులోంచి దిగిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే అనమాట. చెప్తున్నారు పలాస కోనసీమ అనమాట. సో కాకపోతే వీళ్ళు ఇక్కడే చెందిన వాళ్ళే అని చెప్తున్నారు, ఇక్కడే ఉన్నారంట. సో వీళ్ళందరూ కలిసి వనభోజనాలని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండమాన్ నికోబార్లో ప్రతి ఏరియాకి ఉండే వాళ్ళందరం ఒక దగ్గర చేర్చుకొని ఇప్పుడు ఒక సెలబ్రిటీ చేస్తున్నాము. చక్కనైనా అందరికీ మాకు పరిచయాలు, గతంలో ఉండే మనుషులకి ఇప్పటికీ పరిచయాలు తిరిగి చేయడానికి. సో 30 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. మా అక్కడ ముందు కూడా ఉన్నారండి. 62 నుండి 1962 నుండి అప్పుడు మా మనుషులకి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి, గ్రామం నుండి వచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ పరిచయాలకి కొద్దిగా పరిచయం తక్కువ కాబట్టి ఒకరికి కలయిక చేసి మన మనసులో ఉన్నారు. ఇక వందూర్ బీచ్ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇందాక చెప్పాను కదా బోట్స్ ఉన్నాయని, అది ఇక్కడే అనమాట. ఎంక్వైరీ చేద్దాం, దగ్గరలో ఉన్న ఐలాండ్స్కి ఏమైనా తీసుకెళ్తారేమో. బీచ్ నుంచి కొంచెం వెనక రాగానే మనకి ఇక్కడ మహాత్మా గాంధీ మెరీన్ నేషనల్ పార్క్ అని ఉంటుంది వందూర్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. బేసిక్గా లోపల అయితే ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఒక ఎక్వేరియా లాగా ఉండొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఇందాక మీకు బోట్స్ చూపించాను కదా, అక్కడ నుంచి అయితే మనకి దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఐలాండ్. మీకు ఫ్లైట్లో వచ్చేటప్పుడు చూపించాను, బెస్ట్ ఐలాండ్ అనమాట అది వ్యూ పరంగా చూసుకుంటే. దాని పేరు జాలీ బాయ్. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బోట్స్ ఉంటాయని అన్నారు, బట్ అది 9కి ముందలే వెళ్తుందంట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది కదా, వెళ్ళిపోయింది. కొంచెం ఎర్లీగా వస్తే అది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జాలీ బాయ్ ఐలాండ్ అనేది అసలు ఒక రేంజ్లో ఉంటుంది. మనం ఫ్లైట్లో వచ్చేటప్పుడు కనిపించిన ఐలాండ్స్ అన్నింటిలో కూడా అదే పర్ఫెక్ట్ అనిపించింది, సూపర్ అనిపించింది. సో చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం ఇక్కడ ఉందో లేదో. ఉంటే అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అయితే ఉంది కదా, ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి చూడండి. యాక్చువల్గా ఇంగ్లీషు, హిందీ అండ్ బెంగాలీ అనుకుంటా, మూడోది బెంగాలీ అండ్ నాలుగోది అయితే తెలుగులో రాశారు అన్ని ఇన్స్ట్రక్షన్స్. సో బేసిక్గా ఇక్కడ ఎక్కువ బెంగాలీ అండ్ తెలుగు వాళ్ళు ఉంటారనమాట. మేమైతే ఏం ప్లాన్ లేకుండా వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి జాలీ బాయ్ ఐలాండ్కి వెళ్ళడానికి ఇక్కడైతే కౌంటర్ ఉంటుంది, ఇందాక చూపించాను కదా. సో అక్కడ క్లోజ్లో ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే ఇక్కడ లోకల్స్ అయితే ఉన్నారు. సో మా ప్లాన్ ఏంటి అనేది వీళ్ళే మొత్తం చెప్పారనమాట. ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం. సో ఇక్కడైతే మనకి
ఇది కౌంటర్ అనమాట. జాలీబాయ్ ఐలాండ్ వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇస్తారు. సో మనం బీచ్లో మన ఫ్లైట్లో వచ్చినప్పుడు కనిపించిన ఒక బెస్ట్ బీచ్ అయితే జాలీబాయ్ ఐలాండ్. సో అక్కడికి వెళ్ళాలంటే ఒకరోజు ముందలైతే మనం బుక్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు మేము ఇక్కడ లోకల్స్తో కనుక్కున్నాం కదా, వీళ్ళైతే వేరే వాళ్ళతో మాట్లాడి రేపటికి బుక్ చేస్తామన్నారు. దానికి మన ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా కావాలన్నమాట, పర్మిషన్ తీసుకోవాలి. సో మనం డబ్బులు పే చేస్తే వాళ్ళే తీసుకుంటారు పర్మిషన్స్ అవన్నీ. సో బేసిక్గా రేపు మార్నింగ్ 7:30 కల్లా ఇక్కడికి వస్తే జాలీబాయ్ ఐలాండ్కి అయితే వెళ్తాం అనమాట రేపటికి, అది ప్లాను. అండ్ ఈరోజు వచ్చేసి మనం ప్రజెంట్ రాస్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. సో మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనం పోర్ట్ బ్లేర్ నుంచి బేసిక్గా నార్త్ సైడ్ అయితే వెళ్ళాలి, అండమాన్ నార్త్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మనం బస్సులో వెళ్ళాలన్నా లేదంటే బోట్లో వెళ్ళాలన్నా కూడా టికెట్స్ అన్నీ కూడా కొన్ని సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. వాటిని సిఎస్సి అంటారు. సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అనమాట. సో అవి చాలా ప్లేసుల్లో ఉంటాయి. అవి ఎక్కడో చూసుకొని మనం ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. టోటల్ 24 కిలోమీటర్స్ కదా మార్నింగ్ బీచ్ నుంచి మనం ఇక్కడికి రావడానికి. సో ఈ 24 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ పార్ట్ వచ్చేసి హైవే ఉంటుంది. అండ్ ఒక 5 కిలోమీటర్స్ అయితే రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక వాందూర్ బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం రాస్ ఐలాండ్ అండ్ అలాగే నార్త్ బే ఐలాండ్ అయితే వెళ్తున్నాము. ఇవి 2 ఐలాండ్స్ వచ్చేసి పోర్ట్ బ్లేర్కి చాలా దగ్గరలో ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడైతే పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్తున్నాం. హోప్ మీకు వాందూర్ బీచ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం జాలీబాయ్ ఐలాండ్ అయితే వెళ్తున్నాం కదా. సో అదైతే ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది. సో అది నెక్స్ట్ రాబోతుంది అనమాట. సో కీప్ వాచింగ్ తెలుగు వీకెండ్ ట్రావెల్.